బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత పెద్దిరెడ్డికి సరిగ్గా సరిపోతుంది. చంద్రబాబును పుంగనూరులో కాలు పెట్టకుండా అడ్డుకున్న పెద్దిరెడ్డికి అదే నియోజకవర్గంలో నిరసన సెగ ఎదురైంది. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుగాలి వీచింది. ఆయన పర్యటిస్తారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. మాజీ మంత్రి గో బ్యాక్, పెద్దిరెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గంలో పర్యటించవద్దని నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బైఠాయించిన టీడీపీ నాయకులు ఎన్టీఆర్ కూడలి మీదుగా ఇందిరా సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్దిరెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. ఒకప్పుడు పొంగనూరులో చంద్రబాబు పర్యటనను సైతం అడ్డుకున్న పెద్దిరెడ్డికి ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగలడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబు గతంలో పుంగనూరు పర్యటనకు వెళ్లిన సమయంలో పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. పుంగనూరు అంగళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులు తమ అధినేతకు జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండించారు. దీంతో టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి పెద్ద ఎత్తున కేసులు పెట్టించారు. వారి ఆందోళనను అణిచివేశారు. మరోవైపు పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అంటూ ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి ఆటలు సాగనివ్వనని, వచ్చే రోజులు తమవేనని చంద్రబాబు హెచ్చరించారు. అయితే కాలం గిర్రున తిరిగి వచ్చింది. బళ్ళు ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత పెద్దిరెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడు చంద్రబాబును పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్న పెద్దిరెడ్డికి అదే పుంగనూరులో నిరసన సెగ ఎదురైంది. పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటిస్తారన్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దిరెడ్డికి నిరసన సెగ తగలడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో వ్యతిరేకత వ్యక్తమైన పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఆయన కుమారుడిని ఎంపీగా గెలిపించుకున్నారు. అంతటి పెద్దిరెడ్డికే నిరసన సెగ తగలడంతో మరి మిగిలిన నేతల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డి చేయని ప్రయత్నమూ లేదు. చంద్రబాబు ఓటమికి ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేశారు పెద్దిరెడ్డి. కానీ చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచి సీఎం అయ్యారు. జగనాండ చూసుకొని రెచ్చిపోయిన పెద్దిరెడ్డికి నిరాశే మిగిలింది. వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో సొంత నియోజకవర్గం పుంగనూరులో సైతం పెద్దిరెడ్డికి నిరసన సెగ ఎదురైంది.